బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఇవాళ తెలంగాణ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ దీపాకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం కేసు విచారణను చేపట్టనుంది. తాజాగా 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఇక గత విచారణ సందర్భంగా స్పీకర్ 4 వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్కు నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా తామే తీసుకోవాలా అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఇవాళ తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. తాజాగా 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఇక గత విచారణ సందర్భంగా స్పీకర్ 4 వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్కు నోటీసులు కూడా అందజేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ను స్పీకర్ కొట్టివేశారు. మరి మిగతా 5 ఎమ్మెల్యేల మీద ఎప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏదైతే నిన్న కరెక్ట్ గా 17వ తారీఖు సుప్రీంకోర్టుకి గైడ్ లైన్స్ ప్రకారం ఈ రోజు వాదనలు ఉన్న నేపథ్యంలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని కోర్టుకి వెళ్ళినటువంటి కేటీఆర్ కావచ్చు, లేదంటే కౌశిక్ రెడ్డి, దాసు శరవణ్, వీళ్ళు ముగ్గురు కూడా పిల్ దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టు. దానికి సంబంధించి కూడా కోర్టు చాలా సీరియస్ అయ్యింది జులై మంత్ లో. ఇప్పటి వరకు మీరు ఎందుకు కోర్టుకి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వలేదు అని కూడా సీరియస్ అయిన నేపథ్యంలో కోర్టు 4 వారాలు గడువు కావాలని స్పీకర్ కార్యాలయం కోరటంతో అది ఈ రోజు బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. దానిలో భాగంగానే నిన్న 17వ తారీఖున స్పీకర్ కార్యాలయం పిటిషనర్ సంబంధించిన అడ్వకేట్లు కావచ్చు, అపోజిషన్ కి సంబంధించిన వాళ్ళు ఇద్దరిని కూడా పిలిచి వాదనలు ఏవైతే ఉన్నాయో ఇద్దరికి సంబంధించినవి కూడా విని ఫిరాయించారు అనే కన్నా కూడా ఫిరాయించలేదు అనడానికి ఎక్కువ బలంగా ఆధారాలు ఉన్నాయి. సో 5 కూడా పార్టీ మారలేదు, వాళ్ళు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా రిమైనింగ్ 5 సంబంధించి కూడా ఈ రోజు కానీ లేదంటే ఈ సుప్రీంకోర్టులో మరి కొన్ని రోజులు గడువు కావాలని కోరే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే దానం నాగేంద్ర ఆల్రెడీ ఇప్పటికే హాజరవ్వలేదు. ఎలాంటి దీనికి స్పీకర్ కి సంబంధించి కానీ స్పీకర్ కార్యాలయానికి కానీ ఎవరు కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా మేము పార్టీ మారలేదు కానీ పార్టీ మారామని కానీ ఎలాంటిది కూడా స్పష్టం చేయలేదు. మరొక వ్యక్తి వరంగల్ నుంచి స్టేషన్ గర్భం నుంచి గెలిచిన కడియం శ్రీహరి, ఈ వీళ్ళిద్దరికి కూడా పెండింగ్ లో ఉండే అవకాశం ఉంది. రిమైనింగ్ 3 కూడా కొన్ని రోజులు గడువు కోరే అవకాశం ఉంది. క్లీన్ చిట్ కి సంబంధించి కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఇప్పటి వరకు మీరు చెప్పలేదు, సుప్రీంకోర్టే దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చి ఉంటుంది అని చెప్పడంతో నిన్న 5 సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అరకపూడి గాంధీ పిఎస్సి చైర్మన్ పదవి అనేది ప్రతిపక్ష పార్టీలకు ఇస్తారు. సో ప్రతిపక్షంలో ఉన్నట్టు కదా అని కృష్ణమోహన్ రెడ్డి విషయానికి కూడా కొన్ని విషయాల గురించి ఫ్లెక్సీల్లో నా ఫోటో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాడుతున్నారని కేసు కూడా ఫైల్ చేశారు. ఇది మొత్తం కూడా చూసుకున్నట్లయితే అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ మీద గెలిచిన వ్యక్తులైనా కానీ మేము అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో జాయిన్ అయ్యామని చెప్పకుండా ఏదంటే అనర్హత వేటు పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగాము అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు దీనికి సంబంధించి 10 మంది ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ కార్యాలయం ఇచ్చేటువంటి నివేదిక ఏదైతే ఉందో దానికి సంతృప్తి చెందుతుందా లేదా సుప్రీంకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అని 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కొంత ఆతృతగా ఎదురు చూసే అంశంగా చూడొచ్చు మనోజ్. అలాగే మిగతా 5 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును గడువు కోరే అవకాశం ఉందంటారా?
మిగతా 5గురిలో 3కి ఎంక్వైరీ అయిపోయింది. ఇంకా 2కి మాత్రం పెండింగ్ లో ఉంది. వాళ్ళు ఎంక్వైరీకి హాజరవ్వలేదు. ఎవరైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కొంత గడువు కావాలని కోరారు. అదే పాయింట్ సుప్రీంకోర్టు చెప్తే గడువు ఇస్తుందా లేకపోతే దీనికి సంబంధించి ఏదైనా తీర్పు ఇస్తుందా అనేది అయితే చూడాలి. ఇంకా 5గురిలో ఒక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూడా దానం నాగేందర్ అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం కూడా స్పీకర్ కి చెప్పలేదు. సో పార్టీ మారారా, ఎందుకు మారాడు ఏంటి అనేది విషయాన్ని కూడా చెప్పలేదు. ఒకనొక టైంలో దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయమంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్య జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కూడా ఈవెంట్ కి సంబంధించి డైరెక్ట్ గానే ఫ్లెక్సీలు కూడా జిహెచ్ఎంసీ ప్రజలు మొత్తం కూడా దానం నాగేందర్ ఫోటోస్ వేసి కాంగ్రెస్ పార్టీ సింబల్స్ తో కట్టిన పరిస్థితి. ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కూడా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశారు కాబట్టి ఆయన లీగల్ గా తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది అని కూడా రాజకీయ వర్గాలు అయితే చూస్తున్నాయి. మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.